ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ రోజు నాడు సెకండ్ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్. అలానే క్రికెట్ లో నంబర్ 1 లీగ్ గా దూసుకుపోతుంది. పర్టికులర్ గా ఐపీఎల్ విషయంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తారు. ఈ లీగ్ లో అన్ని దేశాల ప్లేయర్స్ ఆడడం వల్ల ఐపీఎల్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. కానీ ఈ 2 నెలల యాక్షన్ ప్యాక్డ్ మ్యాచ్ల్లో ఈ రోజుకి ఒక్కటి తక్కువ అవుతుంది. అదే పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ లో లేకపోవడం. 2009లో పాకిస్తాన్ ప్లేయర్స్ మీద బ్యాన్ వేసిన తర్వాత వాళ్ళు పిఎస్ఎల్ అనే వాళ్ళ సొంత లీగ్ ని 2016లో మొదలు పెట్టారు. పిఎస్ఎల్ ఎలా సాగుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ మీద బ్యాన్ అనేది లేకపోయి ఉంటే మాత్రం ఈ రోజు నాడు టీమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే కనిపించేవి. అయితే వాళ్ళ మీద ఈ బ్యాన్ ఎందుకు వేశారు, అసలు ఏం జరిగిందని 2008లో చాలా బాగా ఆడిన లెజెండరీ ప్లేయర్స్ ని లైఫ్ టైం కోసం బ్యాన్ చేశారు. ఈ రోజు వీడియోలో ఐపీఎల్ అనే పుస్తకంలో పాకిస్తాన్ అనే పేపర్ ని ఎందుకు చింపేశారు అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. 18 ఏప్రిల్ 2008 ఐపీఎల్ చరిత్రలో మొదటి మ్యాచ్ ఆడబోతుంది. ఐపీఎల్ లో జరిగిన ఫస్ట్ సీజన్ అందరికీ నచ్చేసింది. ఫస్ట్ సీజన్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండేవారు. కానీ 2025 వరకు చూసుకుంటే ఐపీఎల్ లో ప్రతి దేశపు ప్లేయర్ మనకి ఆడుతూ కనిపిస్తాడు. ఈ లిస్ట్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఉన్నాయి, కానీ అందులో మనకి పాకిస్తాన్ కనిపించదు. బాబర్ అజం, ఫకర్ జమాన్, నసీం షా ఇంకా సైన్ షా ఆఫ్రిది లాంటి ప్లేయర్స్ ని ఐపీఎల్ లో ఉండే ఫ్రాంచైజీస్ ఈజీగా తీసుకుంటాయి. వాళ్ళు ఐపీఎల్ లో ఉండాలి అంటే కేవలం క్రికెట్ బోర్డ్స్ తో సంబంధం మంచిగా ఉంచుకుంటే సరిపోదు. పాలిటిక్స్, జియోగ్రఫీ అలానే టెర్రరిస్ట్ అటాక్స్ వరకు ఇలా చాలా విషయాలు పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఆడించడానికి అడ్డుపడతాయి. అయితే వాళ్ళు కనిపించిన మొదటి సీజన్ 2008లో చాలా పెద్ద ప్లేయర్స్ కనిపించారు. సోయల్ తన్వీర్, షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మలిక్, షోయబ్ అఖ్తర్, మిస్బా హలక్, మొహమ్మద్ ఆసిఫ్, కమరన్ అక్మల్, సల్మాన్ భట్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్ ఇంకా మహమ్మద్ ఆఫీజ్ లాంటి ప్లేయర్స్ కనిపించారు. వీళ్ళ పేర్లు మాత్రమే కాదు, వీళ్ళ ఆట కూడా ఆ సీజన్ లో చాలా ఎక్సైట్మెంట్ ని పెంచింది. షోయబ్ అఖ్తర్ కేకేఆర్ టీమ్ లో 3 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ తీశారు. ఇంకో పాకిస్తాన్ టీమ్మేట్ సల్మాన్ భట్ 7 మ్యాచ్ల్లో 193 రన్స్ కొట్టారు. అలానే మహమ్మద్ ఆఫీజ్ కూడా కేకేఆర్ లో ఉంటూ 8 మ్యాచ్ల్లో కేవలం 64 రన్స్ మాత్రమే కొట్టగలిశారు. ఉమర్ గుల్ ఇతను అప్పట్లో పాకిస్తాన్ టీం ఒక బెస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు, పర్టికులర్లీ T20 గేమ్ లో. అతను 6 మ్యాచెస్ లో ఆడి 12 వికెట్స్ తీశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ లో షోయబ్ మలిక్ ఆడుతూ కనిపించారు. అతను 7 మ్యాచెస్ లో అంత బాగా ఆడలేకపోయారు, కేవలం 52 రన్స్ మాత్రమే కొట్టారు. మొహమ్మద్ ఆసిఫ్ ఢిల్లీ టీమ్ లో ఆడుతూ 8 మ్యాచెస్ లో 8 వికెట్స్ తీశారు. షహీద్ ఆఫ్రిది T20 లో బెస్ట్ ఆల్రౌండర్స్ లో ఒకరు. అతను 2008లో డెక్కన్ చార్జర్స్ తరపున ఆడి 10 మ్యాచ్ల్లో 81 రన్స్ కొట్టారు. అలానే 9 వికెట్స్ తీశారు. మిస్బా హలక్ 2008లో ఆర్సీబీ టీమ్ లో ఆడుతూ 8 మ్యాచెస్ లో 170 రన్స్ కొట్టారు. సోయల్ తన్వీర్ అయితే ఆ సీజన్ రాజస్థాన్ కప్ గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. తన్వీర్ 11 మ్యాచెస్ లో 22 వికెట్స్ తీశారు. అలానే అతను ఆ సీజన్ లో పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచారు. కమరాన్ అక్మల్ కూడా రాజస్థాన్ టీమ్ లో ఆడుతూ 6 మ్యాచెస్ లో 126 రన్స్ మాత్రమే కొట్టారు. కానీ వీళ్ళందరిలో ఒక పాకిస్తాన్ ప్లేయర్ మాత్రం ఐపీఎల్ లో 2015 వరకు కనిపించారు. అతనే అజర్ మహమ్మద్. ఇతను 23 మ్యాచెస్ లో 388 రన్స్ చేశారు. అలానే 29 వికెట్స్ తీశారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అజర్ 2008లో పాకిస్తాన్ ప్లేయర్స్ మీద బ్యాన్ ఉంటే ఎలా ఆడాడని. నిజానికి దాని వెనుక ఒక రీజన్ ఉంది. 2011లో అజర్ బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకొని ఐపీఎల్ లో ఆడడానికి ఎలిజిబుల్ అయ్యారు. ఇదే ఐపీఎల్ 2008లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఒక పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీస్. అప్పుడప్పుడే పాకిస్తాన్ కి చెందిన యంగ్ ప్లేయర్స్ బయటికి వస్తున్నారు. కానీ వాళ్ళ రాతలో ఐపీఎల్ ఆడే ఛాన్స్ మిస్ అవ్వడానికి మెయిన్ కారణం పొలిటికల్ టెన్షన్స్ ఆఫ్ ద 2008 ముంబై అటాక్. 26 నవంబర్ 2008 ముంబైలో 10 మంది టెర్రరిస్టులు దూరి 5 జాగాల్లో అటాక్ చేశారు. తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, లియోపాల్డ్ కేఫే లొకేషన్స్ లో చేశారు. ఈ అటాక్ ని లష్కరే తాలిబాన్ కి సంబంధించిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ చేసింది. ఈ భయంకరమైన అటాక్ లో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. అలానే 300 మంది గాయాల పాలయ్యారు. ఆ అటాక్ వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ ని బ్యాన్ చేసేస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2008లో ముంబై అటాక్ జరిగిన తర్వాత ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య పొలిటికల్ టెన్షన్స్ చాలా పెరిగిపోయాయి. ఇండియా పాకిస్తాన్ ఈ అటాక్ జరగడానికి కారణమని సభాముఖంగా చెప్పింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఐపీఎల్ లో నుంచి పర్మనెంట్ గా బ్యాన్ చేయడానికి సిద్ధమైంది. ఐపీఎల్ మొదటి సీజన్ లో వాళ్ళు బాగా ఆడిన సెకండ్ సీజన్ లో వాళ్ళ విషయంలో చాలా రచ్చ మొదలైంది. హీరో షారుఖ్ ఖాన్ వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడారని, అతని సినిమా మై నేమ్ ఇస్ ఖాన్ రిలీజ్ అయ్యే సమయంలో శివసేన మనుషులు ఆ సినిమాని ఇండియాలో రిలీజ్ అవ్వకూడదు అంటూ ప్రొటెస్ట్ చేశారు. అలా థర్డ్ సీజన్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని బిడ్డింగ్ లో యాడ్ చేశారు. కానీ వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు ఎవరు కొనలేదు. షాహిద్ ఆఫ్రిది, సోయల్ తన్వీర్ ఇంకా ఉమర్ గుల్ లాంటి మంచి ప్లేయర్స్ ని ఏ టీం కూడా తీసుకోలేదు. మా వాళ్ళని హేళన చేయడానికి పిలిచారు అంటూ చాలా మాటలు వచ్చాయి. అలా ఇండియా ఇంకా పాకిస్తాన్ టీమ్స్ మీద కూడా చాలా రకాల మాటలు వచ్చాయి. అక్కడ నుంచి ఇండియా పాకిస్తాన్ రైవల్రీ ఇంకా పెరిగిపోయింది. అలా చాలా సంవత్సరాల తర్వాత 2016లో పాకిస్తాన్ లో పిఎస్ఎల్ మొదలైంది. అమీర్ సోయల్ ఇప్పటికీ పిఎస్ఎల్ అన్నిటికన్నా పెద్ద క్రికెట్ లీగ్ బ్రాండ్ అంటూ చెప్తారు. కానీ నిజమేంటో మనకి అలానే ప్రపంచానికి తెలుసు. ఐపీఎల్
ఐపీఎల్ ఎప్పుడు నెంబర్ 1 లో ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్ కి చెందిన ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఒక ఇంటర్వ్యూలో ఐపీఎల్ ఆడాలి అనే డ్రీమ్ ఉంది అని అన్నాడు. ప్రతి ఒక్క ప్లేయర్ ఐపీఎల్ లో ఆడాలి అనుకుంటారు, అలానే నాకు కూడా ఐపీఎల్ లో ఆడే అవకాశం వస్తే బాగున్ను అంటూ చెప్పాడు. ఐపీఎల్ నెంబర్ 1 లీగ్, అదే ఫ్యూచర్ లో ఛాన్స్ దొరికితే మాత్రం నేను తప్పకుండా ఆడుతా అంటూ చెప్పాడు. కానీ పాకిస్తాన్ అనే పురుగు కూడా ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ లేదు. సపోజ్ పాకిస్తాన్ ఇంకా ఇండియన్ క్రికెట్ బోర్డ్స్ కలిసి పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఆడించే ఛాన్స్ ఇచ్చినా దేశంలో పాలిటిక్స్ అండ్ సెంటిమెంట్స్ వరకు వెళ్లిపోయి పాకిస్తాన్ చేసిన టెర్రరిస్ట్ అటాక్ ని గుర్తు చేసుకొని వాళ్ళని ఐపీఎల్ లో ఆడడానికి ఇవ్వరు. పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడితే ఐపీఎల్ ఇంకా గ్రోత్ ని చూస్తుందేమో, కానీ దేశపు ప్రజలు మాత్రం అస్సలు అలా కోరుకోరు. అజర్ మహమ్మద్ లా మహమ్మద్ ఆమిర్ కూడా బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకొని ఆడతాడు అనే మాటలు వచ్చాయి, కానీ అది వాస్తవంగా జరగదు. 2009 స్టార్టింగ్ లో ఈ విషయంలో ప్రజలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ కనిపించకపోవడం, అలానే మిగతా అన్ని దేశాల ప్లేయర్స్ కనిపించడం ప్రజల దృష్టిలో మెల్లమెల్లగా పాకిస్తాన్ ప్లేయర్స్ మాయమైపోయారు. ఐపీఎల్ ప్రపంచంలో నెంబర్ 1 క్రికెట్ లీగ్ స్పాట్ ని సాధించింది. ఐపీఎల్ లాంటి జాగాలో ఛాన్స్ దొరికితే డబ్బులు మాత్రమే కాదు, టాలెంట్ ని చూపించే ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఈ ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా కనిపించింది. రెండు టీమ్స్ మధ్య ఐసీసీ టోర్నమెంట్స్ లో తప్ప ఓడిఐ సిరీస్ లో మెల్లమెల్లగా ఆగిపోయాయి. ఈ విషయంలో మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండి ఉంటే ఐపీఎల్ ఈ రోజు నాడు ఎలా ఉండును? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన దేశపు ఇండియన్ క్యాప్టెన్స్ ఒక హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి చూడండి.